హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో తలకాయ మాంసం కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ఈ కూర అయితే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని నీట్గా కడిగి కుక్కర్లో వేసుకుని పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకుని దానిలో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఒక 2 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం బాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీనిలో అయితే వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో అయితే 2 రెమ్మల వరకు ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండి. తలకాయ మాంసం కూర అయితే నాకు అసలు ఎప్పుడు రాదు, నేనైతే ఎప్పుడు వండలేదు. మీరు ట్రై చేయండి, నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడైతే మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా మీకు కూడా కుదురుతుంది. ఇప్పుడైతే దీనిలో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈ పసుపు కూడా కలిసిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా దీనిలో వేసుకోవాలి. చూడండి, నేనైతే సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. ఇది బాగా కలిసిన తర్వాత మనం సరిపడినంత కారం కూడా వేసి ఈ మసాలాలు అన్నీ కూడా వేయించుకుందాం. చూడండి, నేనైతే కారం కూడా వేసేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత కొంచెం నూనె పైకి తేలేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని స్టవ్ని మనం అయితే ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కూర ఉంది కదా, ఉడికించుకున్న కూరనైతే మొత్తం వేగేసిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి. నీళ్ళు అయితే వంచకూడదు. నీళ్ళు వంచేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అంతా కూడా పోతుందనమాట. అంత టేస్ట్ అనిపించదు. నీళ్ళని మనం ఆల్రెడీ 2-3 సార్లు వాష్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇది ఉండదన్నమాట. మాంసంలో మనం 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసిన తర్వాత ఉడికించుకుంటాం కదా, ఈ వాటర్ అన్నీ కూడా దీనిలో వేసేసి బాగా ఉడికించుకోండి. మసాలాలో కూడా ఉడికించుకుంటే ఈ ఉప్పు కారం అనేది ఈ కర్రీకి పడుతుంది. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఇలా ఉడికించుకోండి. ఇప్పుడైతే గరం మసాలా ఉంటుంది కదా, మనకి మటన్ మసాలా, అదైతే దీనిలో వేస్తున్నాను. మటన్ మసాలా మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే దీనిలో వేసేసి 2 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. నేను చేసిన కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.